హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పెద్ది మూవీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. మన దివ్యందు శర్మ గారి బర్త్డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఆయనకు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ను అయితే రిలీజ్ చేశారు. మన పెద్ది సినిమాలో మన దివ్యందు గారు ప్లే చేసే క్యారెక్టర్ పేరు రామ్ బుజ్జి. ఈయన ఒక బౌలర్గా అయితే కనిపించబోతున్నారు. మన పెద్దిగాడి ఆపోజిట్ టీంకి లీడర్గా అయితే ఈయన కనిపించబోతున్నారు. రామ్ బుజ్జి బౌలింగ్ వేస్తే మన పెద్దిగడి 6 కొడతాడనమాట. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తుంది కదా. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏ విధంగా కావాలనుకుంటున్నారో, రామ్ చరణ్ గారిని ఏ విధంగా చూడాలనుకుని ఫ్యాన్స్ అనుకుంటున్నారో అంతకు మించి అయితే బుచ్చిబాబు చూపించేస్తున్నాడు. బుచ్చన్న నువ్వు సూపర్ నీ అభిమాన హీరో నిన్ను నమ్మి ఒక సినిమా బాధ్యత నీకు ఇచ్చినప్పుడు 100కి 100% ప్రాణం పెట్టయితే నువ్వు సినిమా తీస్తున్నావు. దానికి నిదర్శనమే రీసెంట్గా వచ్చిన గ్లిమ్స్. ఇండియా మొత్తం షేక్ చేసేసింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ కోసం ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. నువ్వు ఒక స్టార్ డైరెక్టర్ లిస్టులోకి అయితే చేరబోతున్నావు బుచ్చన్న. అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. ప్రజెంట్ అయితే ఒక హై ఆక్టెన్ యాక్షన్ ఫైట్ సీన్ అయితే షూట్ జరుగుతుందంట. దానికి సంబంధించిన ట్రైన్ సెట్ కూడా వేశారంట. ఇది పుష్ప 2 మూవీకి లాస్ట్ క్లైమాక్స్లో రప్పా రప్పా ఫైట్ని కొరియోగ్రఫీ చేసినటువంటి నవకాంత్ మాస్టర్ అయితే ఈ ట్రైన్ ఎపిసోడ్కి అయితే కొరియోగ్రఫీ చేస్తున్నారంట. మామూలుగా అయితే రావట్లేదంట, నెక్స్ట్ లెవెల్లో వస్తుందంట. ఇది మాట చెప్పింది ఎవరో కాదు, మన నవకాంత్ మాస్టరే చెప్పారు. రామ్ చరణ్ గారు ఎరగదీసేస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది, రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ రెడీ అయిపోండి అని చెప్పేసి ఆయన మాటల్లోనే చెప్పడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మన గ్లిమ్స్లో ఒక షాట్ అయితే మనం చూసాం. బ్యాట్ని కింద కొట్టి ఒక షాట్ అయితే కొడతాడు మన పెద్దిగాడు. అలాంటి సిగ్నేచర్ షాట్లు అయితే మన పెద్ది మూవీలో చాలానే ఉన్నాయంట. అలాంటి ఇంకో షాట్ని అయితే శాంపుల్ కింద చూడండి. ఆ షాట్ ఆడేటువంటి వ్యక్తి పేరు కెల్విన్ కుమార్ గారు. అతను ఆడితేనే షాట్ ఆ విధంగా ఉందంటే మన పెద్దిగాడు ఆడితే ఏ విధంగా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. సినిమా అవుట్పుట్ మాత్రం మామూలుగా రావట్లేదంట, నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుందంట. ఖచ్చితంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. సినిమా అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఎంత వసూలు చేస్తుంది అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం చెప్పగలం. నేను గెస్ చేసి చెప్పరా అంటే అయితే మాత్రం 1000 కోట్లు దాటైతే వసూలు చేస్తుందని నేను చెప్తున్నాను. మరి మీరు ఎంత వసూలు చేస్తుంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీకు వీలుంటే మీకు తెలిసిన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.